Hello. Good evening, sir. Yeah, Good evening, sir. Good evening, all of you. Good evening. So, last class సంబంధించి ఇన్స్టలేషన్ చేసుకున్నారా సాఫ్ట్వేర్ అందరూ? వెరీ గుడ్. సో ఎవరికైనా డౌట్స్ ఉన్నాయమ్మా? ప్లీజ్ కన్ఫర్మ్. ఇన్స్టలేషన్ అయిందా? మీరే ఓన్ గా ఎలా తెలుసుకున్నారా? ఏ డిస్ట్రిక్ట్ లో ఉన్నా, ఏ కంట్రీలో ఉన్నా డైరెక్ట్ గా సాఫ్ట్వేర్ వెబ్సైట్ లోకి వెళ్ళి ఏ విధంగా డౌన్లోడ్ చేసి ఇన్స్టలేషన్ చేసుకోవాలనేది మీరే నేర్చుకున్నారు సొంతంగా. ఓకే, ఇంకా ఎవరి మీద ఆధారపడాల్సిన అవసరం అయితే ఉండదు. ఓకే, డన్. ఓకే సార్, డన్. యా డన్ గైస్. చూడండి ఇప్పుడు టాలీ ప్రైమ్ ఇలా మీకు క్లిక్ చేస్తానే 4 ఆప్షన్స్ వస్తాయని చెప్పాను మీకు. ఓకే, ఇప్పుడు ఆల్రెడీ నాది ఒరిజినల్ లైసెన్స్ కాబట్టి టాలీ ప్రైమ్ మీద క్లిక్ చేస్తానే నాకు డైరెక్ట్గా ఏదో కంపెనీ ఓపెన్ అయిపోతుంది. కానీ మీకు అలా ఓపెన్ అవ్వదు. ఓకే, ఫస్ట్ 4 ఆప్షన్స్ మీకు చూపిస్తుంది. ఎడ్యుకేషన్ మోడ్, కంటిన్యూ ఇన్ ఎడ్యుకేషన్ మోడ్ అని చూపిస్తుంది. దాన్ని క్లిక్ చేస్తే మీకు డైరెక్ట్గా కంపెనీ క్రియేషన్ అడుగుతుంది. నాకు చూడండి, టాలీ మీద క్లిక్ చేస్తే డైరెక్ట్గా ఓపెన్ అవుతుంది ఏదో కంపెనీ. ఓపెన్ అయిపోయిందా? ఎందుకు? నాది లైసెన్స్ కాబట్టి ఏదో కంపెనీ ఓపెన్ అవుతుంది. అలా ఓపెన్ అయినప్పుడు మనం ఏం చేయాలంటే రైట్ సైడ్లో కంపెనీకి వెళ్ళి షట్ కంపెనీ, ఆ ఓపెన్ అయిన కంపెనీ క్లోజ్ చేయాలి, కొత్త కంపెనీ క్రియేషన్ చేసుకోవాలి. ఎంటర్. ఓకే, ఈ విధంగా మనం ఈ ప్లేస్లోకి రావాలి. సో మీకేంటి ఫస్ట్ టైం మీరు చేస్తున్నప్పుడు ఎలా వస్తుంది అంటే నేను మీకు 4 ఆప్షన్స్ చూపించాను కదా. మీరు టాలీ మీద క్లిక్ చేస్తేనే మీకు 4 ఆప్షన్స్ చూపించాను నేను. అలా షో చేస్తుంది. మీరు టాలీ మీద క్లిక్ చేస్తేనే ఇలా 4 ఆప్షన్ చూపిస్తుంది మీకు. ఫస్ట్ టైం చేస్తున్నారు కాబట్టి మీరు ఈ కంటిన్యూ ఇన్ ఎడ్యుకేషన్ మోడ్ క్లిక్ చేస్తానే ఆటోమేటిక్గా ఈ ప్లేస్లోకి వస్తారు. ఈ ప్లేస్లోకి వచ్చిన తర్వాత క్రియేట్ కంపెనీలోకి వెళ్ళాలి. క్రియేట్ కంపెనీ. ఓకే, చూడండి, అది క్లిక్ చేస్తే డైరెక్ట్గా ఈ విధంగా మీకు క్రియేట్ కంపెనీకి వచ్చింది. ఇప్పుడు మీరు ఫస్ట్ది క్రియేట్ కంపెనీ సెలెక్ట్ చేయాలి. ఓకే, ఫస్ట్ క్రియేట్ కంపెనీ సెలెక్ట్ చేశారా? చేసినప్పుడు ఫస్ట్ టైం మాత్రమే గుర్తుపెట్టుకోండి. ఒక్కసారి మాత్రమే, మళ్ళీ చేయాల్సిన అవసరం లేదు. ఫస్ట్ టైం మాత్రమే. ఇక్కడ మీకు అన్ని ఫీచర్స్ కనిపించవు. అప్పుడు F12 ఉందా రైట్ సైడ్లో, ఇవి యాక్చువల్గా అన్ని నోలో ఉంటాయి. ఇవన్నీ నోలో ఉంటాయి. ఇలా కొన్ని ఆప్షన్స్ మీకు కనపడతాయి. అప్పుడు మీరు ఏం చేయాలి? ఫస్ట్ టైం ఒక్కసారే F12కి వెళ్ళి ఇక్కడ ఉండే ఆప్షన్స్ మీరు ఎస్ చేయాలి. ఇక్కడ ఎస్ రెండో ఆప్షన్ కాకుండా రిమైనింగ్ ఆప్షన్స్ అన్ని ఎస్ పెట్టాలి. ఓకే, డన్. ఓకే, ఇప్పుడు మనము ఫస్ట్ ప్రాబ్లం చేస్తున్నాం కదా, నేహా ప్రైవేట్ లిమిటెడ్. ఇది కంపెనీ పేరు, నేహా ప్రైవేట్ లిమిటెడ్. ఈ కంపెనీ ఆడ క్రియేట్ చేయాలి. ఓకే, మెయిలింగ్ నేమ్ అన్నా కూడా సేమ్ వస్తుంది. అడ్రస్ మీ ఒరిజినల్ కంపెనీ ఎక్కడైతే ఉంటుందో అక్కడ యొక్క అడ్రస్ ఇవ్వాలి. నేను జస్ట్ ఫేక్ అడ్రస్ ఇస్తున్నా. ఇవన్నీ మీరు ఫస్ట్ టైం కంపెనీ క్రియేషన్ చేసేటప్పుడు ఇవ్వాల్సిందే కంపల్సరీగా. ఎంటర్. స్టేట్ ఈ పక్క మొత్తం 29 రాష్ట్రాలు, లక్షద్వీపులు అన్నీ వస్తాయి. ఇక్కడ మీరు ఆంధ్రప్రదేశ్ అయితే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అయితే తెలంగాణ, కర్ణాటక అయితే కర్ణాటక, అది ఇచ్చుకోవాలి. ఇక్కడ పిన్ కోడ్, టెలిఫోన్ నెంబర్, మొబైల్ నెంబర్, ఫ్యాక్స్ నెంబర్ కంపెనీలో ఉంటుంది, ఈమెయిల్ ఐడి. సో నేహా ఒక్కసారి ఇవ్వాలి, మళ్ళీ కాదు. తర్వాత ఫైనాన్షియల్ ఇయర్ బిగినింగ్ ఫ్రమ్ 1 ఏప్రిల్ 24 ఉండాలి.
సో సార్ నేను కంపెనీ ఈ జూన్లో నేను స్టార్ట్ చేశాను, 1 జూన్ 24 ఇస్తాను సార్ అంటే తప్పు. ఇండియా ఫైనాన్షియల్ ఇయర్ ఏదైతే అదే ఇవ్వాలి. మీరు నెక్స్ట్ ఇయర్ జనవరిలో స్టార్ట్ చేయనిలే, ఫైనాన్షియల్ ఇయర్ ఏదాని కిందకి వస్తుంది? జనవరి అంటే 24 కిందకే వస్తుంది. అదే రేపు సంవత్సరం నువ్వు ఏప్రిల్లో స్టార్ట్ చేసావు అనుకో బిజినెస్, అప్పుడు 1 ఏప్రిల్ 25 వస్తుంది. ఓకే, గుర్తుపెట్టుకోండి. మీరు ఇప్పుడు ఈ సంవత్సరం డిసెంబర్లో స్టార్ట్ చేశారనుకో కంపెనీ, 1 ఏప్రిల్ 24 ఇవ్వాలి, డిసెంబర్ ఇవ్వకూడదు. ఓకే, బుక్స్ బిగినింగ్ ఫ్రమ్ అన్నా సేమ్ ఉండాలి. ఈ సెక్యూరిటీ మన తర్వాత డిస్కస్ చేస్తాం. ఇండియా ఫైనాన్షియల్ సింబల్ వచ్చేసి ఇండియా కరెన్సీ సింబల్, ఇది బేస్ కరెన్సీ సింబల్ ఇదే, ఇలాగే ఉంటాయి, ఇవన్నీ అవసరం లేదు. ఎస్ ఆర్ నో, ఎంటర్. డైరెక్ట్గా F11కి వెళ్తాం. దీన్ని F11 బాక్స్ అంటాం, దీన్ని F11 బాక్స్ అంటాం. మీరు ఫస్ట్ టైం చేసినప్పుడు ఈ ఆప్షన్స్ అన్నీ కనిపించవు, ఇవి నోలో ఉంటాయి, నోలో ఉంటాయి. నువ్వేం చేయాలి? ఫస్ట్ టైము బ్యాక్ వెళ్ళి దీన్ని ఎస్ పెట్టాలి, బ్యాక్ వెళ్ళి దీన్ని ఎస్ పెట్టాలి. ఇట్లా ఎస్ పెట్టామంటే అన్ని ఫీచర్స్ వస్తాయి. అదే మీరు టాలీ ERP నెలలో అయితే అన్నెసెసరీ ఫీచర్స్ ఎక్కువ ఉండేటివి, అవన్నీ తీసేసి టాలీ ప్రైమ్లో ఏవైతే అవసరం ఉంటాయో అవి మాత్రమే ఆప్షన్స్ పెట్టాడు ఇక్కడ. ఇప్పుడు మనం చేసేది సర్వీస్ ఓరియంటెడ్ ప్రాబ్లం కాబట్టి ఫస్ట్ ఆప్షన్ మాత్రం వేసి పెట్టి రిమైనింగ్ ఆప్షన్స్ అన్ని నో పెట్టాలి. ఎన్ అంటే ఎన్ ఇచ్చి ఎంటర్ ఇవ్వాలి అంతే. ఎన్ ఎంటర్, ఎన్ ఎంటర్, యాక్సెప్ట్ ఆర్ నో, సేవ్. ఇప్పుడు మన గేట్ వే ఆఫ్ టాలీకి వచ్చాం. సో ఇక్కడ మీరు గమనించాలి, వన్స్ ఒకసారి కంపెనీ క్రియేషన్ చేస్తానే 28 గ్రూప్స్, 2 లెడ్జెస్, 24 ఓచర్ టైప్ కీస్ ప్రీ డిఫైన్డ్గా ఉంటాయి. అది మీరు గమనించాలి. కావాలంటే చెక్ చేసుకోండి. చూడండి, నేహా ప్రైవేట్ లిమిటెడ్ జూన్ 25, కరెంట్ పీరియడ్ 1 ఏప్రిల్ 24, 31 మార్చ్ 25. ఇప్పుడు చెక్ చేసుకోవాలంటే ఆల్టర్ గ్రూప్స్, ఇక్కడ 28 గ్రూప్స్ ఉంటాయి. లెడ్జర్, క్యాష్, ప్రాఫిట్ అండ్ లాస్ మీరు చేయాల్సిన అవసరం లేదు, డిఫాల్ట్గా ఉంటాయి. ఓచర్ టైప్ సో ఇన్యాక్టివ్, 24 ఓచర్ టైప్ కేసి ఇక్కడ ప్రీ డిఫైన్డ్గా ఉంటాయి. ఓకే, 1,00,000 కంపెనీలు మీరు క్రియేట్ చేయండి, ఆల్రెడీ ఇక్కడ ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. ఎస్కేప్. ఇప్పుడు క్రియేట్లోకి వెళ్ళండి, క్రియేట్ లెడ్జర్, ఇక్కడ లెడ్జర్స్ క్రియేట్ చేయాలి. ఇప్పుడు మనకు ఫస్ట్ ప్రాబ్లంలో ఎన్ని లెడ్జర్స్ ఉన్నాయి చెప్పండి, ఎవరైనా చూద్దాం. టోటల్గా ఎన్ని లెడ్జర్స్ ఉన్నాయి క్యాష్ కాకుండా? సార్ 10 ఉన్నాయి సార్. ఏంటి చెప్పండి ఒకసారి. క్యాపిటల్ పర్చేస్, కార్తిక్ ప్రైవేట్ లిమిటెడ్, సేల్స్, కళ్యాణ్ మర్చెంట్స్, ఓకే, ఎస్బీఐ బ్యాంక్, రెంట్, ఓకే, వేజెస్, డిస్కౌంట్, ట్రాన్స్పోర్ట్ చార్జెస్. వెరీ గుడ్, సూపర్. సో ఇప్పుడు మనకు సెకండ్ క్లాస్ ఉపయోగపడుతుంది ఇక్కడ. ఓకే, ఇక్కడ సెకండ్ క్లాస్ ఉపయోగపడుతుంది మనం చెప్పుకునే థియరీలో. ఓకే, ఫస్ట్ వన్ ఏంటి? క్యాపిటల్. ఎంటర్ ఇవ్వండి. సార్ నా రిక్వెస్ట్ సెకండ్ ప్రాబ్లం చెప్పండి సార్ కొంచెం. నేను చెప్తే ఇంకా మీరేం చేస్తారో సొంతంగా. అంటే సెకండ్ ప్రాబ్లం ఎక్స్ప్లెయిన్ చేయండి సార్ ఒకసారి. చేస్తాను, ఫస్ట్ ఇది అయిపోయి. ఓకే, ఇప్పుడు నాలెడ్జ్ అంతా కళ్ళ ముందు ఇచ్చి అది కూడా మీరు చెప్పండి సార్ అంటే ఎట్లా అవుతుంది? ఇప్పుడు ఏం చెప్పకుండా మీరు చెప్పండి సార్ అంటే అది అర్థం ఉంటుంది. అన్నీ చెప్పాను, లూప్ హోల్స్తో సహా చెప్పాను, ఎలా చెయ్యాలని కూడా చెప్పాను, చంటి పిల్లలకి అన్నం తినిపించినట్టుగా చెప్పాను. ఇంకా డౌట్ ఉందంటే అది కష్టం. ఓకే, సో ఏదైనా కానీ ఒక సబ్జెక్ట్ మనం నేర్చుకుంటున్నామంటే ఒక్కసారి మాత్రమే వింటానే సబ్జెక్ట్ రాదు, గుర్తుపెట్టుకోండి. మీకైనా నాకైనా ఎవరికైనా ఎంత మేధావికైనా ఫస్ట్ టైం ఒక్కసారి చూస్తేనే రావాలి నాకు సబ్జెక్ట్ అంటే అది హైలీ ఇంపాసిబుల్. నాకు రాని సబ్జెక్ట్ కూడా నేను 100 సార్లు వింటా యూట్యూబ్లో. అంటే ఆ టర్మినాలజీ, ఆ వర్డ్స్ మన మైండ్లోకి వెళ్ళాలంటే ఇట్స్ టేకింగ్ టైం, ఇట్స్ టేకింగ్ 100% టైం. ఫస్ట్ టైమే పోదు మైండ్లోకి, అది ఎంత పెద్ద సబ్జెక్ట్ అయినా కానివ్వండి. కొత్త సబ్జెక్ట్ నేర్చుకుంటున్నామంటే ఇట్స్ టేకింగ్ టైం. మనం ఇంకా బేసిక్లోనే ఉన్నాం, జస్ట్ ఒక 5 క్లాసెస్ అయిపోయినాయి. అంత ఇమీడియట్గా అర్థం అవ్వాలంటే అర్థం కాదు. వెళ్ళే కొద్దీ స్పీడ్గా వెళ్ళిపోతారు మీరే, మళ్ళీ మీరే నాకు చెప్తారు ఆన్సర్లు. ఓకే, తొందరపడొద్దు, నిదానంగా అర్థం చేసుకో. వీడియో చూడు, 1-2 సార్లు వీడియో చూడు. ఓకే ఓకే, చూడండి 100 దగ్గరికి వచ్చేసరికి ఆ లిస్ట్ ఆఫ్ గ్రూప్స్ రైట్ సైడ్ డిఫాల్ట్గా వచ్చేసాయా? వీటిలో నుంచి
మనం ఏ లెడ్జర్కి ఏ గ్రూప్ వస్తుందని మనం సెటప్ చేసుకోవాలి. ఇప్పుడు క్యాపిటల్కి ఏమొస్తుంది ఇక్కడ గ్రూప్లలో అండర్ గ్రూప్ క్యాపిటల్ గ్రూప్. సో ఇప్పుడు చూడండి మనం ఎతకాలంటే టైం పడుతుంది. అప్పుడు ఏం చేయాలి మనం జస్ట్ సిఏపి ఆ 28 నుంచి బయటకు వచ్చింది, అది జస్ట్ ఎంటర్ వచ్చేసిందా, సేవ్ వచ్చింది సార్. యాక్సెప్టర్ నో సేవ్. నెక్స్ట్ సెకండ్ పర్చేజ్ ఫ్రమ్ కార్తిక్. ఎన్ని లెడ్జర్స్ ఉన్నాయి, ఒకటా రెండా? రెండు ఉన్నాయి రెండు సార్. సార్. పర్చేజ్ కార్తిక్ ప్రైవేట్ కార్తిక్ ప్రైవేట్ లిమిటెడ్. యా పర్చేజ్ గ్రూప్ ఏమొస్తుంది, పర్చేస్ అకౌంట్. పర్చేజ్ జస్ట్ పియూఆర్ ఆటోమేటిక్ వచ్చేసిందా, సేవ్. కార్తిక్ వివిటి ఎల్టిడి అండర్ గ్రూప్ ఏమొస్తుంది, క్రెడిటర్ సార్. సో Sundry creditors. సండ్రీ క్రెడిటార్స్. రియల్ టైంలో వారి యొక్క అడ్రస్ నెల్లూరా, కడపనా, తమిళనాడు లేకుంటే కర్ణాటకనా, వాళ్ళ అడ్రస్ ఇక్కడ ఇవ్వాలి రియల్ టైంలో. జస్ట్ డూప్లికేట్ ఒకటి ఇస్తున్నా. యాక్సెప్టర్ నో సేవ్. నెక్స్ట్ పే టు కార్తిక్. అవసరమా, ఇది చేయాలనా అవసరం లేదా? అవసరం లేదు సార్. వెరీ అవసరం లేదు సార్. నెక్స్ట్ సేల్స్ టు కళ్యాణ్ మర్చెంట్స్ అంటే ఎన్ని లెడ్జెస్ ఉన్నాయి, రెండు ఉన్నాయి సార్. 2 ledgers Sales సార్. కళ్యాణ్. సేల్స్ అకౌంట్, కళ్యాణ్ మర్చెంట్. అకౌంట్ అండ్ సేల్స్ సేల్స్ అకౌంట్ సండ్రీ డెబిటర్స్ సార్. నెక్స్ట్ కళ్యాణ్కి సెండీ డెబ్టర్స్. సేల్స్ సేల్స్ డెబ్టార్స్. రియల్ టైంలో వారి అడ్రస్ ఇచ్చుకోవాలి. రియల్ టైంలో సప్లయర్కి బయ్యర్కి ఇద్దరికి అడ్రస్ ఇచ్చుకోవాలి. నెక్స్ట్ క్యాష్ రిసీవ్డ్ ఫ్రమ్ కళ్యాణ్ మళ్ళీ చేయాలన్నా అవసరం లేదా? అవసరం లేదు సార్. అవసరం లేదు. క్యాష్ డిపాజిట్ ఇన్ ఎస్బీఐ బ్యాంక్. ఎస్బీఐ చేయాలన్నా? చెయ్యాలి సార్. ఎస్బీఐ బ్యాంక్ చేయాలి. ఎస్బీఐ బ్యాంక్ అండర్ ఏం తీసుకోవాలి? బ్యాంక్ అకౌంట్. బ్యాంక్ అకౌంట్ సార్. రియల్ టైంలో మీ అకౌంట్ నెంబర్ అన్ని ఇచ్చుకోవాలి. స్విఫ్ట్ కోడ్ అందరికి ఇవ్వరు, యూట్యూబర్స్ మాత్రమే ఇస్తారు. బ్యాంక్ నెక్స్ట్ ఏముంది, అండర్ గ్రూప్ ఏమొస్తుంది అకౌంట్ ఏంటి? రెంట్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. రెంట్ అకౌంట్ ఇండైరెక్ట్ వేజెస్ ఏ అకౌంట్ వస్తుంది? డైరెక్ట్ ఎక్స్పెన్స్. డైరెక్ట్ అకౌంట్. నెక్స్ట్ డిస్కౌంట్ రిసీవ్డ్ ఏ అకౌంట్ వస్తుంది? ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. డైరెక్ట్ ఇన్కమ్. డబ్బులు చెప్తున్నారు, తప్పలేదు. ట్రాన్స్పోర్టేషన్ చార్జెస్ రిసీవ్డ్ ఏకి తీసుకోవాలి? డైరెక్ట్ ఇన్కమ్ సార్.